ఏంటి ఏంటి అందరూ వచ్చారా? వీడియో ఫుల్ గా చూడండి, బాగుంటది. ఏంట్రా కొనుక్కుంటున్నావు? గట్టిగా చెప్పా. ఏం చెప్తామండి, వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారండి. గుడి అమ్మ, అలా చూస్తున్నారా? అలా చూస్తే ఎలారా? ఏటండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మీకు పుణ్యం ఉంటది. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి మీకు నేను ఇష్టమో మా అయ్యగారు ఇష్టమో కామెంట్ చేసేయండి. ఊరి చివరి బంగ్లాలో ఏముంది? ఆ దెయ్యం వచ్చేలోపు ఆ బంగారం గది ఎక్కడుందో కనిపెట్టాలి. ఆత్మలను చూసినోడెవడో ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ ఇంట్లో నిజంగానే బంగారం ఉందండి. ఆ బంగ్లాలో అడుగు పెట్టనంత వరకే. పైన ఉండడం ఏంటండి? మరి కింద ఎలా ఉంటాడో? కింద ఉన్నాడు కాబట్టి కింద ఉంటాడండి. కాదు, పైన ఉన్నాడు అంటున్నానా? సర్పంచ్ గారు, మీరేటండి ఇక్కడ? సర్పంచ్ గారు, మీరేటండి ఇక్కడ? అదేంట్రా, ఇప్పటిదాకా పైన ఉన్నావు కదా, మెయిన్ డోర్ లోంచి అలా వచ్చో? యా, పైన లేడండి, కిందే ఉన్నాడు. నువ్వు ఆగరా ఎదవా, నువ్వు చెప్పరా. కిందే ఉన్నావు కదా, సర్పంచ్ గారు నమ్మట్లేదు. ఏహే, ఒకేసారి పైన కింద ఎలా ఉంటాడరా తింగరదవా? అదే నేను అంటున్నానండి. నువ్వు చెప్పరా. చెప్పు. సర్పంచ్ గారు, అసలు మీ ఇద్దరు ఇక్కడ ఎందుకున్నారండి? అయితే బంగ్లాలో నిజంగానే దెయ్యాలున్నాయంట. అవును. వాటిని చూసి ప్రాణాలతో తిరిగి రాము, అంతేనా? అవును. అది చూస్తా, వచ్చి జీపెక్కు. ఎందుకురా? ఏను కుంభస్థలాన్ని మాట వేసి కొట్టగలిగే మృగరాజార సింహం, నీలాంటి దెయ్యాలను నేను చేయలేవు. నువ్వే కదరా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మధ్యలో వదిలేసిపోయావు. ఎప్పుడు? మళ్ళీ ఒకేసారి నాతో పైన ఈడితో కింద మాట్లాడి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు బయట నుంచి వచ్చి సర్పంచ్ గారు మీరేటండి ఇక్కడ ఉన్నారు అంటావా? నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం ఏంటండి బాబు? ఏట్రా, మా మొక్కల మీద ఏమన్నా ఎదవా అని రాసుంది ఏట్రా? అది కాదండి అయ్యగారు, నాకేదో తేడా కొడుతుందండి. నువ్వు ఆపింకా, నువ్వు చెప్పరా. ఏం చెప్తానండి బాబు, అసలు మీరెందుకు వచ్చారు? గతంగానే మర్చిపోయాడేమో. దాందేముంది, పక్కన రాడ్ ఏమన్నా ఉందేమో చూడు, దెబ్బకి 2 నెత్తి మీద కొడితే గతమంతా గుర్తొచ్చేద్ది. సర్పంచ్ గారు, అసలు ఏం జరిగిందండి బాబు? ఏం జరిగింది ఏట్రా, ఏం జరిగింది? ఊరు చివర బంగ్లా ఉంది కదండి, ఆ బంగ్లాలో ఒక గది ఉంటదండి. ఆ గది నిండా డబ్బు బంగారం ఉందంటండి. సర్లే, ఇంతకీ ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదండి, అందరూ ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నారు కానీ ఆ గదిలో బంగారం ఉందని నాకే తెలుసండి. చీకటి పడ్డాక ముగ్గురు వెళ్దాం, అప్పుడైతే ఎవడో చూడ్డం. ఇప్పుడు చెప్పరా. మాట పడిపోయినట్టు ఉందండి, మాటలు కూడా రావట్లేదు. నేను ఇందాకే ఊరు నుండి వచ్చానండి. ఏటి? అవునండి, మొన్న మా ఆవిడని పుట్టింట్లో దింపి ఇందాకే వచ్చానండి. ఊరే, మొన్న నువ్వే కదరా గదిలో బంగారం అని తీసుకొచ్చో? బంగారం ఏంటండి బాబు, అయినా బంగారం గురించి నాకెలా తెలుస్తుంది? అయినా ఇదేమన్నా రాజులు కట్టించిన బంగ్లా అనుకున్నారేటండి బంగారం ఉండడానికి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? ఊరు బాబోయ్, అయ్యగారు ఏంట్రా, మీకు ఇంకా అర్థం కాలేదా? దెయ్యం కావాలనే మిమ్మల్ని ఈ కొంపలోకి రప్పించింది అనుకుంటాండే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఒకసారి ఆలోచించండి, ఈ కొంపలో బంగారం ఉందని తెలిస్తే మీకెందుకు చెప్తాడు? ఆడే వచ్చి తీసుకుంటాడు కదా. దెయ్యం మీకు మాత్రం ఎందుకు కనిపించింది, నాకెందుకు కనిపించలేదు? పైగా దెయ్యం అచ్చు మీలాగే ఉందన్నారు, దీని అర్థం ఏంటండే? ఓడి అమ్మ, అంటే
దెయ్యమే నేను ఇక్కడికి వచ్చేలా చేసిందా? అవునండి. మరి దెయ్యం నన్నే ఎందుకు రప్పించిందిరా? ఒరే సింహం మెల్లగా ఎల్లరా, నడు మిరిగిపోయేలా ఉంది. సింహాన్ని ఫోటోలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, సినిమాలో చూసుంటావు, లేదా జూలో చూసుంటావు. నేనేమడిగా నువ్వేం చెప్తున్నావు? కొంచెం మెల్లగా ఎల్లరా. తాత సైలెంట్ గా ఉంటావా లేదా జీప్ కింద తొక్కమంటావా? అసలు ఆ దెయ్యాల కొంపకి మనం ఎందుకురా? చూస్తేనే ప్రాణాలతో తిరిగి రామన్నావు కదా, అందుకే చూద్దామని. దానికి నువ్వు అక్కడ వెళ్ళొచ్చు కదరా, నేనెందుకు? ఆ దయ్యాన్ని దెబ్బ కొట్టడం నువ్వు చూడాలి. దెబ్బ కొడితే ఊటినట్టు నువ్వు వెయిట్రా. రే, ఈ నిజంగానే సత్తుబొగడా అంటావా లేక ఈడు దెయ్యమేనా? ఆడిలాగే ఉన్నాడు కానీ ఆడు కాదేమోనండి. ఏం చేద్దాం ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదు. చిల్లకి చెప్పినట్టు చెప్పానండి, వద్దు పోదామని. ఇప్పుడు మీ వల్ల నేను కూడా బుక్ అయిపోయాను. సర్లేరా, సర్పంచ్ కోసం ప్రాణాలు ఇచ్చేవని చరిత్రలో నిలిచిపోతావు. అసలు మీరే సర్పంచ్ అని మన ఊర్లోనే సగం మందికి తెలియదు కదండి చరిత్రలో నిలిచిపోవడానికి. ఇంకేం చూస్తారో పదండి, అర్జెంట్ గా బయటికి పోదాం. సరే పదండి. మళ్ళీ తలుపులు మూసిపోయేయండి. కర్మ, ఈ దెయ్యానికి నేనే దొరికానా? ఇలా తగులుకుందేట్రా మనల్ని? ఏటండి, తలుపే కదా, తీసుకుని వెళ్ళిపోదాంలేండి. అవునరా, అసలు నువ్వెందుకు వచ్చావురా? పెళ్లి చూపులకు వచ్చినట్టు ఆ సిగ్గేంట్రా? చెప్పా. అంటే ఏం లేదండి, ఏమన్నా పాత ఇనప సామాన్లు ఉంటే పట్టుకెళ్ళి అమ్ముకుందామని. ఇనప సామాన్ల కోసం దెయ్యాల కొంపలోకి వచ్చావా? అయ్యగారు మళ్ళీ సౌండ్ వస్తుందండి. ఏంటండి, ఏంటో సౌండ్? అదే తెలీదురా, ఇప్పుడు చూడు గజ్జల సౌండ్ కూడా వస్తుంది. అయ్య బాబోయ్ అయ్యగారు, ఏం చేద్దామండి ఇప్పుడు? ఇప్పుడు మంత్రాలు కూడా వస్తాయి చూడు. అయ్య బాబోయ్ సర్పంచ్ గారు, మీకెలా తెలుసండి? 2 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మరి నన్ను గుర్తుపట్టలేదెందుకు? బాబోయ్, శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీఆంజనేయ. అయ్యగారు ఏమైందండి? దయ్యం రా, దయ్యం. శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ. ఎక్కడండి? ఓడి అమ్మ, నాకెందుకురా కనిపిస్తుంది? చూసారు కదా, ఇంకేం మాట్లాడకండి, మనం ఏదోలా బయటికి పోదామండి. ఎలారా? తలుపులు మూసేస్తుంటే వెనక నుండి దారుందేమో చూద్దాండి. రండి పోదాం. మరి బంగారం? అయ్యగారు ఇంకోసారి బంగారం అన్నారంటే మొక్కం బద్దలసిపోతే చెప్తున్నాను. వస్తే రానివ్వండి. వెళ్ళిపోదాం. దెబ్బ కొడుతూ ఊటినట్టు నువ్వు వెయిట్రా. సింగంలా ఉన్నాడేటండి. సూర్య నేత్రుడే, నిలువెల్ల అగ్నిహోత్రుడే. సింగం గారు, మీరేటండి ఇక్కడ? అది అడగాల్సింది నేను. ఇక్కడేం చేస్తున్నారు? స్మగ్లింగా? కాదండి బాబు. సింగం గారు, అసలు ఏం జరిగిందంటే అవునా? దెయ్యం ఎక్కడ్రా? తెలీదండి. సర్చ్. అదేమన్నా చెరువులో పడ్డ చెంబు అనుకున్నారేటండే? ఎతికితే దొరకడానికే.
తాత అసలు మీరెందుకు వచ్చారు? బంగ్లా గురించి అడిగాడు, చెప్పాను, తీసుకొచ్చేసాడు. సింహం బోన్లకు చెయ్యడానికి భయపడతాం, మీరేటంటే డైరెక్ట్ గా తలకాయ పెట్టేశారు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ కొంపలోకి రావడానికి దారి ఉందండి, బయటికి వెళ్ళడానికి లేదు. తలుపు ఉంది కదా. ఇప్పుడు లేదండి. రే సత్యబాబు, వెనకాల నుంచి దారి ఉందేమో చూద్దాం పదరా. రండి, వెనక నుండి వెళ్ళిపోతాం. సింగం గారు, తాత మీరు రండి. వెళ్ళనివ్వదు. అది నిన్ను ఇక్కడికి రప్పించిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకొని పరిష్కరించే వరకు మనం బయటికి వెళ్ళలేం. కారణం ఏముంటది? ఏముంటది నా బొంద, నన్ను చంపడానికే రప్పించుంటది. అవును, అది నిన్ను చంపి పగ తీర్చుకోవడానికే ఇక్కడికి రప్పించుంటాది. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారో? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Ta-na.